బీజేపీ స్టేట్ ఆఫీస్ లో లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పట్ల నమ్మకం లేకుండా ఇవాళ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ అది ఢిల్లీలో ఏదో గుజరాత్ హర్యానా 4 సీట్లు 6 సీట్లకు కాంగ్రెస్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే యూపీ అంటే 400 సీట్లు పోటీ చేసి మిగతా పార్టీలకు పంపిణీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ దుస్థితి ఏమిటంటే ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్ల కోసం ఇవాళ కక్కుర్తిపడి ఇవాళ ఉత్తరప్రదేశ్లో కానీ లేదా మిగతా రాష్ట్రాల్లో చూస్తుంటే దయనీయ స్థితిలో వెస్ట్ బెంగాల్లో మేము ఖరాఖండిగా ఇవాళ 400 సీట్లు కాంగ్రెస్ పోటీ చేసినా 40 గెలవదని ఇవాళ మమతా బెనర్జీ చెప్తా ఉన్నది. ఇవాళ నిన్నటి వరకు అఖిలేష్ యాదవ్ మేము కాంగ్రెస్ సీట్లు ఇచ్చేదే లేదన్నారు. కాబట్టి ఒకవైపు ఏమో కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు అక్కడ రాజకీయంగా వారు పోటీ పడుతున్నారు, ఢిల్లీలో మాత్రం ఏకమవుతున్నారు. కాబట్టి ఢిల్లీలో లేని కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ అవసరమా అని ప్రజలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మా యాత్రలు అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దాడులు చేసినా మా యాత్రలు ఆగవు. ఇవి జగన్నాథ రథచక్రాల లాంటి యాత్రలు. ఇవి ప్రజలు ఇవాళ మోదీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రస్తావించిన అంశాలు వెతునేవు. మోదీ గారు 10 సంవత్సరాలలో ఈ అభివృద్ధి పనులు చేశారు. అంకెలతో సహా మేము వివరిస్తా ఉన్నాం. ఏ పేదలకు ఇవాళ రూపాయి అవినీతికి పాల్పడకుండా పేదల బ్యాంక్ ఖాతాలు చేశామో అవి ప్రస్తావిస్తూ ఉన్నాం. చరిత్రాత్మక నిర్ణయాలు ఇవాళ మోదీ గారు గత ప్రభుత్వ హయాంలో 100 సంవత్సరాల